ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు, పేద ప్రజలు మనుగడ సాగించే విధంగా ఈ ప్రభుత్వ పాలన అన్నది లేదు. సామాన్య ప్రజల్ని, పేద ప్రజలు నడ్డి విరిచే విధంగా ఈరోజు పాలన అన్నది కొనసాగుతుంది. ఎంత దురదృష్టంగా ఉందేనంటే ఆంధ్రప్రదేశ్లోన పప్పుల నుంచి, ఉప్పుల నుంచి, పాల ధరల నుంచి, కూరగాయల ధరల నుంచి ఈరోజు అడుగడుగున సామాన్యులు నడ్డి విరిచే విధంగా ఈరోజు ధరలు పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఎలాంటి ఇబ్బంది లేనట్టు ఆంధ్ర రాష్ట్రం ఏదో సస్యశ్యామలంగా వాళ్ళ పాలనలోన ప్రజలు ఆనందంగా ఉన్నట్టు వాళ్ళ మాటలు, వాళ్ళ కోతలు ఈరోజు చూస్తుంటే అసలు ఏ రకంగా ఉన్నాయంటే ఈరోజు సామాన్య ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి వెళ్తుంది అని అంటే వీళ్ళు ఇస్తానన్న సంక్షేమ పథకాలు వీళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. నిత్యావసర ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోన డీజిల్, పెట్రోల్ ధర చూస్తే 3 రూపాయలు పెరిగింది. కానీ గతంలోన ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అని వీళ్ళు బృందం అంతా చక్కబదిని చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏ రకంగా వీళ్ళు ప్రచారం చేసుకొని తిరిగారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు, మేము వస్తే నిత్యావసర ధరలు పెరగవు. ఈరోజు నూనె మనం వాడుకునే ఇంట్లో వాడుకునే నూనె ధరలు ఏ రకంగా ఉన్నాయి, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఈరోజు కూరగాయల ధరలు, ఉల్లిపాయలు అయితే కొయ్యకుండానే కన్నీళ్ళు వచ్చే విధంగా ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి సామాన్య ప్రజలు భరించలేని స్థితిలోకి ఆంధ్ర రాష్ట్రం వెళ్తుంది అన్నది ఈరోజు మనం చూడొచ్చు. ఈరోజు ఉల్లిపాయ దగ్గర నుంచి, నిమ్మకాయ దగ్గర నుంచి, కొత్తిమీర నుంచి, కరివేపాకు వరకు ప్రతి ఒక్క రేట్లు ఎంత హైకి వెళ్ళిపోతున్నాయో, ఎంత సామాన్యుడు భరించలేని స్థితికి వెళ్ళిపోతున్నాయో ఈరోజు మనం చూస్తున్నాం. కానీ గతంలోన మా ఎంపీలు గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేస్తాము, మా ఎంపీలని గెలిపించండి అని చెప్పి ప్రచారం చేసుకొని తిరిగే ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ నారా లోకేష్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోన వీళ్ళ ఎంపీలతోనే కదా అక్కడ కేంద్ర ప్రభుత్వం అన్నది వీళ్ళ మద్దతుతోనే కదా ఉంది. ఈరోజు ఎందుకు అడగరు, ఎందుకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించరు అని మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తగ్గిస్తారో లేకపోతే మీరే తగ్గిస్తారో తగ్గించండి. ఈరోజు పెట్రోల్ మీద, డీజిల్ మీద 3 రూపాయలు పెరిగింది. ఈరోజు కర్ణాటకలో కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనా లేని ధర ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన 113 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందేనంటే ఇది మీది ఎంత చేతకానితనం అన్నది ఈరోజు ప్రజలకి అర్థమవుతుంది. ప్రతి ఒక్క రాష్ట్రంలోన ఇంత రేట్లు అన్నవి లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లోన హైగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయి. ఈ రకంగా ప్రజల మీద దోపిడీ చేయడానికి, ఈ రకంగా ప్రజల్ని బాధడానికి మీరు ఇలాగ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా కానీ మీరు సామాన్య ప్రజల మీద వేస్తున్నారే ఈ భారం అంతా. ఈ పెట్రోల్, డీజిల్ ధరల వల్ల కూరగాయల ధరలు కానీ లేకపోతే నిత్యావసర ధరలు కానీ విపరీతంగా పెరుగుతాయి. ఆ భారాన్ని ఎవరు భరిస్తారు రేపు పొద్దున్న? సామాన్య ప్రజలు కాదా? మీరు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవ్వటం లేదు. మీరు సూపర్ 6 అన్నారు, సూపర్ ప్లాప్ చేశారు. మీరు ఏ రకంగా ఊదరగొట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగి మేము వస్తే అలాగా, మేము వస్తే ఇలాగా అని చెప్పి భజన చేసుకొని తిరిగారే. ఈరోజు సామాన్య ప్రజలు హలో లక్ష్మణ అని ఏడుస్తుంటే వాళ్ళు నడ్డి ఇరిచే విధంగా ఈరోజు ధరలు పెరుగుతుంటే మీకు నిమ్మకి నీరెత్తినట్టు సిగ్గు లేకుండా మీరు నా పరిపాలన సూపరు, నా పరిపాలన మంచి పాలన అని చెప్పుకొని తిరుగుతున్నారా? మీ ముంచే పాలనని మీకు తెలియటం లేదా? ధరలు ఏ రకంగా పెరుగుతున్నాయో, సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారో మీరు వచ్చిన తర్వాత ఇయే కాదు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. 17,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. అలాగే ఈరోజు రిజిస్ట్రేషన్ ఖర్చులు చూసుకుంటే 50% రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగినాయి. మీరు గతంలో ఏం చెప్పారు? ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫీలు దిగి, సెల్ఫీలు పెట్టి మరీ మీరు చూపించారు కదా, మేము వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేస్తాము,
మేమొస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఉండవు, మా ఎంపీలు గెలిపించండి అని చెప్పి మీరు ప్రచారం చేసుకొని తిరిగారే. ఈరోజు నారా లోకేష్ గారికి చెప్తున్నాను, మీరు తగ్గిస్తారో కేంద్ర ప్రభుత్వం ద్వారా తగ్గిస్తారో మాకు అనవసరం. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి నారా లోకేష్ గారు మీరు ఏదైతే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి గతంలో సెల్ఫీలు దిగారో ఆ రకంగా ఈరోజు కూడా మీరు తగ్గించి నేను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించానని మీరు సెల్ఫీ దిగి మరీ చూపించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. మాది గూగుల్ ప్రభుత్వం, మేమే పుట్టించాము అని చెప్పుకొని తిరుగుతారు కదా. అదే గూగుల్ని మీరు ఒక్కసారి సెర్చ్ చేసి అడగండి, గతంలో మీరు ఏ రకమైన మాటలు చెప్పుకొని తిరిగారో ఆ గూగుల్ తల్లి మీకు ఈరోజు చూపిస్తుంది. మీరే రకమైన బూటకపు మాటలు చెప్పుకొని తిరిగారో, మీరే రకమైన అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరు మభ్యపెట్టారో ప్రతి ఒక్కటి మీకు గూగుల్ తల్లి చూపిస్తుంది. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితుల్లోన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారంటే రోజు రోజుకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోన సామాన్య ప్రజలు, పేద ప్రజలు బతికే విధంగా అసలు ఏమాత్రం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులకి రోజు రోజుకి ఆంధ్ర రాష్ట్రం తీసుకెళ్తున్నా కానీ ఆయన అంటారు శుక్రవారం నాడు సైకిల్ తొక్కొని వెళ్ళాలి, లేకపోతే అధికారులకి మేము 2 కార్లు ఎక్కుతాము, 1 కారే ఎక్కుతాము. మీరు చెప్పిన 24 గంటలు పట్టలేదు లోకేష్ బాబు క్యాన్వే వేసుకొని 10 కార్లు వేసుకొని తిరగడానికి. విదేశీ పర్యటనలు వద్దన్న 24 గంటలు పట్టలేదు లోకేష్ బాబు సింగపూర్ వెళ్ళడానికి. అంటే మీకు మాత్రం వర్తించవు, ఈ ప్రజలకు మాత్రమే వర్తిస్తాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన పెట్రోల్ డీజిల్ ధర 113.3 పైసలు ఉంది. మనం కేరళలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా, వెస్ట్ బెంగాల్లో చూసుకున్నా, ఒడిశాలో చూసుకున్నా ఎక్కడ 110 రూపాయల లోపే తప్పితే కానీ ఏ ఒక్క స్టేట్లోన మనకి 113 రూపాయలు లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లోన ఈరోజు 113.3 పైసల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తున్నారే. ఈ భారాన్ని తక్షణమే మీరు తగ్గించాలి. మీరు వెంటనే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందో కేంద్రంతో మీరు మాట్లాడతారో ఏం చేస్తారో అనవసరం. తక్షణమే ఈ ధరలు కానీ మీరు తగ్గించకపోతే, నిత్యావసర ధరలు తగ్గించకపోతే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ ఒక ధరల మీద మేము పేద ప్రజలు, సామాన్య ప్రజలను మీరు బతకనివ్వకపోతే మేము ఇంకా ఉద్యమాన్ని పెంచుతాము, ఉద్యమిస్తాము. మీరు తక్షణమే తగ్గించకపోతే, తగు చర్యలు తీసుకోకపోతే ఇంతకింత ప్రజలు మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను.